కరోనా మనకి ఎంత ఎఫెక్ట్ అయిందో మన అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మనకి హెచ్ఎంపీ అనే వైరస్ కూడా అదే రీతిలో వచ్చే అవకాశం ఉందని మనకు కనిపిస్తుంది. సో మనకి కరోనా నుంచి పుట్టిన ఒక వైరస్ హెచ్ఎంపీవి అనుకోవచ్చా మనం? లేదండి, కరోనా వైరస్సే, హెచ్ఎంపీవి కూడా వైరస్సే. ఓకే. కానీ కరోనా వేరే, హెచ్ఎంపీవి వేరే. అయితే నేను వేరే, మీరు వేరే అయినా మీ జీవన విధానము, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడము, తర్వాత మళ్ళీ డిన్నర్ చేయడం, ఇది సర్వసాధారణంగా అందరి మానవుల్లోనే ఉంటుంది. అట్లాగే వైరస్కి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి లక్షణాలు అంటే, అది కరోనా లాంటిది కాకపోయినా వైరస్ లక్షణాలు అన్నీ దీనికి ఉన్నాయి. సో అది ఒక్కసారి వ్యాప్తి చెందితే బాడీలోకి ఎంటర్ అవ్వడం, ఆ మార్పులు తీసుకురావడం, ఇది తథ్యం. సో అది వైరస్ కరోనా లాంటిది అవునా కాదా అంటే ఎస్, ఈ రెండు వైరస్లే. మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏదైతే బీభత్సం జరిగిందో దీనివల్ల జరుగుతుందా? సేమ్ పాత్వే ఇది కూడా ఫాలో అవుతుంది ఇమ్యూనాలజికలీ. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అది మనం చెప్పడం కష్టం.